శ్రీమాత్రే నమః. జగత్తును పాలించేటువంటి ఆ తల్లి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపాలతో త్రిశక్తి క్షేత్రంలో, ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంగా వలిగొండ పట్టణంలో వెలిసినటువంటి విషయం మనందరికీ తెలుసు. అటువంటి ఆ తల్లి సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో మనము గత 11 రోజులుగా అమ్మవారికి వైభవపేతమైనటువంటి కుంభాభిషేక వార్షికోత్సవాన్ని వరకు నిర్వహించుకున్నాం. ఈరోజు అమ్మవారికి చాలా విశేషమైనటువంటి చివరి రోజును పురస్కరించుకుని కుంభాభిషేక కార్యక్రమాన్ని ఋత్విక్కులు ఆద్యంతం అద్భుతంగానూ పరమనిష్టతోనూ జరిపించారు. ఆ అమ్మవారి కృపతో ఈ కార్యక్రమంలో ఈరోజు 108 కలశాలతో అమ్మవారి గోపుర శిఖరాలకి అద్భుతమైనటువంటి అభిషేకము. గత 11 రోజులుగా మనం పూజ చేస్తూ ప్రధాన కలశంగా పెట్టినటువంటి బ్రహ్మకలశం నీళ్ళని ఆ సంప్రోక్షణ కార్యక్రమంలో వినియోగం చేయడం చేత మనము ఈ కుంభాభిషేకోత్సవాన్ని బ్రహ్మాండంగా పూర్తి చేసుకుని ఉన్నాం. ఆ అమ్మ అనుగ్రహం చేత ఈనాటి సాయంకాలం శాంతి కళ్యాణోత్సవం కూడా ఇప్పుడు ఇక్కడ నిర్వహించుకోబోతున్నాము. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ గ్రామము, మన సనాతన ధర్మము ఇవన్నీ కూడా పరిడవిల్లాలని, చక్కగా సస్యశ్యామలంగా ఉండాలని, దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చక్కనైనటువంటి ఆయురారోగ్యాలతో మరి ఆనందాలతో జీవించాలనేటువంటి సత్సంకల్పంతో చేయబడినటువంటి కార్యక్రమాలు కనుక ఆ అమ్మ అనుగ్రహంతో ఎవరైతే ఈ టీవీ మాధ్యమాల్లో వీక్షిస్తున్నారో, వీడియో మాధ్యమాల్లో చూస్తున్నారో తామందరికీ కూడా ఆ హరిహర త్రిశక్తి క్షేత్ర అధిష్టాన దేవత అయినటువంటి అమ్మవారి అనుగ్రహం కలగడం చేత 50 మందికి ఆయురారోగ్యాలు, ఆనందాది సౌఖ్యములు కలగాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ తామందరికీ ఈ వలిగొండ అమ్మవారి దర్శనం సత్వరమే కలుగుగాక, మీరందరూ అమ్మవారి అనుగ్రహంతో తరింతురుగాక అని మనసారా కోరుకుంటూ సర్వే జనా సుఖినో. ఈ టెంపుల్ వాళ్ళు చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఈ చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్లో నాకైతే ఈ టెంపుల్ చూసాక చాలా అద్భుతం అనిపించింది. వీళ్ళు చేస్తున్న సేవా కార్యక్రమం అంతా కూడా చాలా బాగుంది. అందుకని చెప్పి మా ఎల్డర్ కేర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికే రమ్మని నేను అందరినీ చెప్తున్నాను, అందరికీ కూడాను. సో అందరూ ఇక్కడికే వస్తున్నారు. మేము మా దాంట్లో టెంపుల్ కట్టలేదు, ఎందుకంటే ఇది మేము చూసాక అక్కడ టెంపుల్ కట్టడం కన్నా అందరూ ఇక్కడికే వస్తే బాగుంటుందన్న ఉద్దేశంలో మా ఎల్డర్ కేర్లో కూడా మేము ఏం కట్టలేదు, టెంపుల్ కట్టలేదు. అయితే సాయి కృష్ణ ఎల్డర్ కేర్ హోమ్స్ మాది ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది, నాగారం విలేజ్లో ఉంది. అయితే ఈ టెంపుల్ వాళ్ళు ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా కొంచెం సర్వీస్కి కావాలి, మాకు సేవ చేయడానికి కావాలి అని అడిగారు. అందుకని వీళ్ళు భోజనాలు అవి పెడుతున్నప్పుడు కొంచెం ఆర్గనైజ్ చేయమని అడిగారు. అది అమ్మవారి అనుగ్రహంగా భావన చేస్తూ మేము ఇక్కడ మా టీం అంతా వచ్చి ఇక్కడ 30వ తారీఖు చేయడం జరిగింది. ఒక దగ్గర 2500 మంది దాకా అన్నదానం చేశారు వాళ్ళు. దానికి మేము సహాయ సహకారాలు అందించాం, సర్వింగ్ చేస్తూ సేవ చేసాం. ఇక్కడ ఆ సేవ చేసి అవకాశాన్ని మాకు కల్పించారు. అలాగే ఈరోజు కూడా ఇక్కడ భోజనాలు అవి ఉంటాయి, కొంచెం మీరు వచ్చి మాకు సహాయం చేయండి అడిగారు. అందుకని మేము అందరం వచ్చి ఇక్కడికి మా టీం అంతా కూడా వచ్చి ఇక్కడ సేవ చేయడానికి వచ్చాం. ఇంత అద్భుతమైన అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు గాను టెంపుల్ ట్రస్ట్ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా మా సంస్థ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా టీం అంతా కూడా వచ్చి రెడీగా ఉన్నారు. ఇక్కడ అందరూ కూడా ఇప్పుడు సేవ చేయడానికి రెడీగా ఉన్నారు. సాయి కృష్ణ ఎల్డర్ కేర్ హోమ్స్ అని ఇక్కడ వలిగొండ మండలం నాగారం గ్రామంలో ఉన్నది మాది. పెద్దవాళ్ళందరూ, పిల్లలందరూ బయట ఎక్కడో ఉంటారు, పెద్దవాళ్ళందరూ ఇక్కడ ఒకే ఏజ్ గ్రూప్ అందరూ కలిసి ఉండడం కోసం అని ఇక్కడ కట్టడం జరిగింది. వాళ్ళకి కావలసిన అన్ని సదుపాయాలు మేము ఇక్కడ కలుగజేస్తున్నాం. భోజనం కానీ, వాళ్ళకి సర్వీస్ కానీ, తర్వాత మెడికల్ కానీ అన్ని రకాలుగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాని ప్రకారంగా మేము ఇక్కడ అందరికీ సేవ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మా సైడ్ నుంచి మా ప్రయత్నం మేము ఒక అడుగు ముందుకేసాం. ఇలాంటివి అసలు అన్ని చోట్ల కూడా రావాలి అని చెప్పి చూస్తున్నాం. ఎందుకంటే పిల్లలందరూ ఇప్పుడు అందరూ ఎవరు బిజీలో ఉంటారు, వాళ్ళది తప్పు కాదు, ఎవరి బిజీ వాళ్ళది ఇప్పుడు తప్పదు. మనం అమెరికన్ కల్చర్ని అడాప్ట్ చేసుకున్నప్పుడు దాని ప్రకారంగానే మనం కూడా రియాక్ట్ అవ్వాలి. అందుకని మా పిల్లలు చూడలేదు అని వాళ్ళు అనకూడదు, మా అమ్మా నాన్నని ఎలాగా అని చెప్పి వీళ్ళు అనడానికి లేదు. ఎందుకంటే అందరూ ఎవరు బిజీల్లో వాళ్ళు ఉంటారు. అందుకని ఇలాంటివి కొన్ని సంస్థలు ఏవైనా ఇలాంటివి కొంతమందికి చేయగలిగితే చాలా బాగుంటుంది అని చెప్పి నా పర్సనల్ ఒపీనియన్ అది. థ్యాంక్ యూ అండి. శ్రీమాత్రే నమః. ఈ హరిహర త్రిశక్తి క్షేత్రం 12 సంవత్సరాల కిందట ప్రారంభమైంది.
దీనికి బీజం సుమారుగా 30-40 ఏళ్ల కిందటే జరిగింది. బిఎన్ శాస్త్రి గారు స్వయంగా తాను కూనుకొని ఇక్కడ స్థలం కొనుక్కొని తన స్థలంలోనే ఈ దేవాలయ నిర్మాణం చేయాలని భావించారు. అది కొంతకాలం సాగి మధ్యలో ఆగినా కానీ తర్వాత వారి అల్లుడు కమలాకర్ శర్మ గారు దాన్ని పూర్తి చేసి ఆ తర్వాత అప్పటి నుండి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి వసంత మాసం. అలా ఇవి 12 ఏళ్ళు మీది ఇప్పుడు మహాకుంభాభిషేకం చాలా వైభవంగా ఎన్నో హోమాలు ఎన్నో యాగాలు నిరంతరం జరుగుతున్నది. ఇదే కాకుండా గుడికి అనుబంధంగా ఉచిత వైద్య శిబిరాలు కూడా జరుగుతుంటాయి. ప్రతి నెల 2వ శనివారం రోజు హోమియో వైద్య శిబిరం జరుగుతుంది. హైదరాబాద్ నుండి ప్రత్యేకమైన నిపుణులైనటువంటి హోమియో డాక్టర్లు వస్తారు. స్టార్ హాస్పిటల్, స్టార్ హోమియో వాళ్ళు, స్టార్ హోమియో, స్టార్ ఆయుర్వేద వాళ్ళు ఇక్కడ వైద్యం చేస్తున్నారు ప్రతి నెల 2వ శనివారం నాడు. మన తెలంగాణ రాష్ట్రం నుండి కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుండి కూడా దేశంలో వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ వైద్యం కోసం వచ్చి చాలా మంచి ఫలితాలు పొందినటువంటి వ్యక్తుల్ని నేను ప్రత్యక్షంగా చూశాను. ఈ విధంగా దేవాలయం ఆధ్యాత్మిక సేవలే కాకుండా సమాజ సేవగా ఆరోగ్య భక్తులందరికీ కూడా ఎవరు వచ్చినా సరే వారందరికీ వైద్య సేవలు కూడా అందించడం, సమాజ సేవ చేయడం చాలా ఉత్కృష్టమైనటువంటి కార్యం. ఈ కార్యాన్ని నేను కూడా వచ్చి పాల్గొనడానికి నాకు ఎంతో ఆనందంగా ఉంది. నమస్కారం అండి. నేను సాయి కృష్ణ ఎల్డర్ కేర్ అని చెప్పి నాగారంలో ఉంది, అక్కడ ఉంటున్నామండి. మేము వచ్చి 1 ఇయర్ అయ్యింది. అప్పటి నుంచి మేము అక్కడ స్టే చేసినాం. శ్రీశక్తి ఆలయానికి కూడా మేము ఒక 6 నెలలుగా వచ్చి వెళ్తున్నాము. మాకు అక్కడ సాయిరామ్ గారు అని చెప్పి మా ఎల్డర్ కేర్ని స్థాపన చేసి చాలామంది పెద్దవాళ్ళం, అందరం 70+ అనుకోండి, వాళ్ళందరినీ చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అలాగే ఎవరైనా పెద్దవాళ్ళు కావాలంటే వచ్చి చూడండి, నచ్చితే మీరు అందులో రావచ్చు. మేమైతే చాలా సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నాము. అలాగే ఈ త్రిశక్తి ఆలయానికి కూడా మేము రెగ్యులర్గా వస్తున్నాము. ఇక్కడి నుంచి ఇది మాకు దగ్గరగా ఉండడం వల్ల మా ఆశీర్వాదం త్రిశక్తి మీద, త్రిశక్తి ఆశీర్వాదం మా మీద ఉంది. ఇక్కడ కూడా చాలా మటుకు మా ఎల్డర్ కేర్ వాళ్ళు ఏదో తోచిన సహాయం చేశారు. అది సహాయం కాదు, అమ్మవారి ఆశీర్వాదం. ఇక్కడ మేము ఈ వారం రోజుల నుంచి 9 రోజుల నుంచి చాలా ఆ భక్తిని అసలు ఏ విధంగా చెప్పలేము. మేము ఇలాంటి అవకాశం మాకు రావడం చాలా అదృష్టం. మేము దగ్గరలో ఉన్నందుకు 2 రకాలుగాను మేము ఉపయోగపడుతుంది మాకు. సుమతి అండి, మాది జనగామ డిస్టిక్ వనపర్తి గ్రామం. మేము ఇక్కడికి ప్రతి సంవత్సరము బ్రహ్మోత్సవాలు మాఘ పౌర్ణమి రోజు చేసే బ్రహ్మోత్సవాలు మేము తప్పకుండా హాజరవుతాము. చాలా మహిమగల అమ్మవారు. ఇక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా చాలా మంచి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో చాలా గొప్పగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మనం ఏదైనా గట్టిగా అమ్మవారి ముందు సంకల్పించుకుంటే తప్పకుండా ఛాయశక్తులు నెరవేరుతుంది. అమ్మవారు మనకు అనుకూలిస్తుంది. చాలా మహిమగల అమ్మవారు. మాది నేలపౌల మాకు అమ్మవారు. మా అమ్మవారు కూడా మేము పూజారి దైనందిక కార్యక్రమాలు నిర్వహిస్తాము. ఈ అమ్మవారి దగ్గరికి వస్తాము మాఘ పౌర్ణమి రోజు. అందులో ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మేము అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చాము. ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ చూసి మాకు చాలా మంచిగా అనిపించినవి. బ్రాహ్మణులకు అన్నదానము, వేరే బయట ఎంతమంది వచ్చినా అన్నము లేదనకుండా పెడుతున్నారు. వ్యవస్థ చాలా బాగుందండి. మాకు చాలా మంచిగా అనిపించింది. చాలా సంతోషం అండి. చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నాము. అది మా సాయిరామ్ వల్ల మాకు అవకాశం దొరికినందుకు అమ్మవారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో ఈ వలిగొండ రావడానికి మాకు ఎంత ఆనందంగా అంటే చెప్పలేని ఆనందంగా ఉంది. ఈ గుడి చూసిన తర్వాత అసలు ఇంత బ్రహ్మాండమైన గుడి ఇక్కడ ఉన్నది కదా అనే ఒక విషయము మాకు అర్థమైంది. ప్రతి మూర్తి అక్కడ గుడిలో చూస్తే ప్రతి ఒక్క మూర్తి ఎంతో తీర్చిదిద్దినట్టుగా చక్కగా అమ్మవార్లు కానీ అయ్యవార్లు కానీ వచ్చి కూర్చున్నట్టుగా అనిపిస్తుంది మాకు. సో దీనికి మేము ఎంతో అదృష్టవంతులుగా భావిస్తున్నాము. అలాగే మా సాయిరామ్ ఎల్డర్ కేర్, సాయి కృష్ణ ఎల్డర్ కేర్ ఇక్కడ స్థాపించారు. సో ఆయన కంప్లీట్గా పెద్దవాళ్ళను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఏ రకంగా అయితే వాళ్ళకు అవకాశాలు అంటే అవసరాలను
తనను మనసులో పెట్టుకొని ఏ రకంగా వాళ్ళని చూడాలి అన్న ఉద్దేశంతో మాకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ప్రతి చోట నేనున్నాను అని సాయిరామ్ గారు వాళ్ళ మిస్సెస్ ప్రసన్నం తర్వాత స్టాఫ్ ప్రతి ఒక్కరండి మమ్మల్ని ఎంత బాగా చూసుకుంటున్నారంటే అసలు నేను మాటల్లో చెప్పలేను. సో దీనికి అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. తర్వాత ఈ గుడి అయ్యగారి పేరు తెలియదు, గురుగారికి చాలా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఒలిగొండ గ్రామం హరిహర త్రిశక్తి గ్రామంలో ప్రతిరోజు మేము పూజలు ఉన్నప్పుడు ప్రతిసారి మేము అటెండ్ అవుతాం. ఈ పూజల్లో పాల్గొన్నప్పుడు మాకు చాలా ఆనందం ఉంటుంది, ఆప్యాయత. ఇది ఒక ఇల్లు, పుట్టినిల్లాగా మేము ఈ గుడికి వస్తాము. ప్రతి ఒక్క ఫెస్టివల్కు మేము ప్రతిరోజు రావడానికి ఇక్కడికి మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇక్కడ వలిగొండలో మంచి అన్ని దేవతలు ఉన్నాయి. సూర్యదేవి, లక్ష్మీ, సిద్ధి, బుద్ధి, మరకత శివలింగం, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, ప్రభాయిష్ట కామేశ్వరి, శ్రీ వెంకటేశ్వర, శ్రీదేవి, భూదేవి, కుమారస్వామి, దేవసేన, వల్లి, వేద, దక్షిణామూర్తి, పంచముఖ ఆంజనేయ స్వామి, నాగులమ్మ తల్లి, ఆంజనేయ స్వామి, ఈ అందరు దేవతలు ప్రతి ఒక్క దేవతలు ఇక్కడ పిలిచి ఉన్నందుకు మాకు చాలా కృతజ్ఞతలు. అందరి దేవతలకు మేము ధన్యవాదాలు చెప్పుడు ప్రతి దేవుళ్ళకు మేము రుణపడి ఉంటాము, సేవకులమై ఉంటామని ధన్యవాదములు. నా పేరు శ్రీదేవి. నేను అనగా ఎప్పుడు గుడికి వస్తాను. శ్రీ మాత్రే నమః. ఆంజనేయ స్వామి, దక్షిణామూర్తి, కుమారస్వామి, వెంకటేశ్వరుడు, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, శివుడు, గణపతి, ఆగ్నేయ స్వామి, సూర్యభగవానుడు. కార్తీక మాసము, దసరా అన్నీ మంచిగా జరుగుతున్నాయి. అందుకు కావున మేము ఎప్పుడు ఎల్లలా ఎప్పుడు వస్తాము. దేవుడు మమ్మలను చల్లగా చూస్తాడు. అందుకే మరీ దేవుళ్ళకు మేము వస్తున్నాము.